వాళ్ళు తింటున్నారు కదా, అది కావాలి. సద్దన్నం తప్ప పప్పన్నం రుచి తెలియదన్నమాట. ఓకే. చూస్తున్నావు అర్జున్? తిను. మీరు మీ ఇంట్లో వాళ్ళతో ఒక మాట చెప్పుంటే బాగుండేదండి. చెప్తే రానివ్వరు. వెళ్ళాక వాళ్ళు గొడవ చేస్తారేమో కదా. మా అన్నయ్య కోసం ఏదైనా చేస్తాను, ఎవరేమన్నా భరిస్తాను. నేను తెగించి రావడానికి కారణం నువ్వే. నాకేం జరగకుండా చూసుకోవడానికి నువ్వు ఉన్నావన్న నమ్మకం. నీ మీద నాకున్న నమ్మకం, ధైర్యమో ప్రేమో అర్థం కావడం లేదు. నా గురించి ఇంత చేస్తున్నావంటే అది నా మీదున్న ప్రేమేనేమో. అర్జున్, నువ్వు పరిచయమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేనేం చెప్పినా ఏం అడిగినా నువ్వు నో చెప్పలేదు. ఎందుకని? చెప్పర్జున్. అంటే అది అది శామ్ చూసిందంటే ఐమ్ డెడ్. అందరూ చూస్తున్నారు, చెయ్యొద్దులు. అమ్మో, ఈ అర్జున్ నేను అనుకున్నంత అమాయకుడేం కాదు. మొన్న నిద్రపోతున్నట్టు నటిస్తూ చేపట్టుకున్నాడు, ఇవాళ ఏకంగా డైరెక్ట్ గా పట్టేసుకున్నాడు.
భయపడుతున్నాడు. అంత భయం ఉన్నవాడు చేయి పట్టుకోవడం ఎందుకు, పట్టుకొని భయపడ్డం ఎందుకు? ఓకే ఫైన్, లెట్స్ గో. ఏమైంది అర్జున్? చెప్తాను కదా. అది కాదు, మధ్యలో మీరు రండి రండి, చెప్తాను. అర్జున్ ఆగోయ్ ఆగు. బిల్లు కట్టుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? బిల్లా? డబ్బులు. డబ్బులా? డబ్బులు నా దగ్గర లేవండి. ఏంటి డబ్బులు లేవా? నిన్ను చూడగానే అనుకున్నాను నువ్వు ఇలాంటి క్యాండిడేట్వే అని. మర్యాదగా డబ్బులు ఇచ్చెళ్ళు. ఇదిగో చూడండి, డబ్బులు నా దగ్గర లేవండి. ఏయ్, డబ్బులు లేవా? తేరగా తినేసి వెళ్ళిపోదాం అనుకున్నావా? తీ డబ్బులు తీ, మర్యాదగా డబ్బులు తీ. డబ్బులు తీ డబ్బులు తీ. ఇదిగో ఇది ఉంచు. బంగారు పొంగరం. నిజంగా బంగారమేనా ఇది? రే, ఈడేదో మాయ చేశాడు రా, పట్టుకుంటారా వాడిని. కెటన్, రే ఆగరే, రే ఆగు. కంగారుగా హోటల్ నుంచి ఎందుకు తీసుకొచ్చావు అర్జున్? నిన్నే అడిగేది, అడుగుతుంటే ఏం చెప్పవేంటి? అది హోటల్లో మా బాస్ ఉన్నాడండి. ఉంటే అది హర్బల్ సర్చ్ కోసం లీవ్ పెట్టి వెళ్ళిన వాడివి ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎప్పుడు వచ్చావు, అవుట్పుట్ ఏంటి, ఇలాంటివన్నీ అడుగుతారండి. భైరవి గారు, ఇప్పుడు మనకు అవన్నీ ఎందుకండి? మనం వచ్చిన పని ఏంటి, ఆ డైరీ పని ఏంటో చూద్దాం. ఎంతవరకు ప్రాసెస్ అయిందో. నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది, ఏమని తెలుసుకున్నారు? మాట్లాడరేంటి, తెలిసిందా లేదా? అన్ని రకాలుగా ప్రయత్నించాం, కానీ తెలియడం లేదు మేడం. రే దద్దమల్లారా, తెలియకపోవడం ఏంట్రా? చెప్పిన పని ఒక్కటి కూడా చేయలేకపోతున్నారు. మీకు చేత కాకుంటే చెప్పండి, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయొద్దు. ఆ వేలాయుధం కింద ఏముందో కనుక్కోండి. అది ఎలా మాయమైంది,
ఎవరొచ్చి తీసుకెళ్లారు, వచ్చిన వాళ్ళ నక్షత్రం ఏంటి, వాళ్ళెక్కడున్నారు, ఎవరి తాలూకా, అన్ని డీటెయిల్స్ కనుక్కోండి. ఆ పంతులకి సంబంధించిన వాళ్ళ గురించి కూడా కనుక్కోండి. చేతికి దొరికినట్టే దొరికి చేజారిపోయింది. అది నాకు మళ్ళీ దొరికి తీరాలి. దొరకలేదంటే మిమ్మల్నందరినీ ఆ వేలాయుధంతోనే గుచ్చి చంపేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఆ వేలాయుధం కింద ఏముందో తను ఎందుకు తెలుసుకోవాలనుకుంటుంది? నా చేతుల్లో చచ్చిన ఆ పంతులు చచ్చాక కూడా ఆత్మరూపంలో ఆ వేలాయుధాన్ని కాపాడి నాకు కాకుండా చేశాడు. వాడు ఏ మంత్రంతో బంధించాడో దాన్ని ఛేదించి ఎవరు తెలుసుకుంటారో ఆదిత్యకి తెలిసే ఉంటుంది. వాడి దగ్గర నుంచి నిజం రాబట్టాలి. ఎక్కడ మేడం? కార్లో. లోపలంతా చూసాం మేడం, ఎక్కడ కనిపించట్లేదు పాము. లోపలే ఉంది, నేను చూశాను. లోపలంతా చూసాం మేడం, మొత్తం అంతా చూసాం, ఎక్కడ కనిపించట్లేదు. ఉంది, నేను చూశాను. అందులో అందరం వెతికాం, పాము లేదండి. మీరు భ్రమపడి ఉంటారు. నా కళ్ళతో చూశాను. భ్రమపడ్డమేంటి? పాము లేదు, ఏం లేదు, మొత్తం మీ భ్రమ. వెళ్ళండి వెళ్ళండి, పండిరా, పదండి పదండి. ఇప్పుడే కదా నాకు కనిపించింది. అంతలోనే ఏమైనట్టు. రై, వీణ్ణి లేపు. ఏయ్, లే లే.
నా కంటికి కొనుకు లేకుండా చేసి నువ్వింత ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నావు? సింపుల్. నిద్ర పట్టడం నా అదృష్టం, పట్టకపోవడం నీ దురదృష్టం. ఆ వేలాయుధం కింద ఏం దాచావు? అక్కడికి వెళ్ళావు, దాన్ని చూసావు, తీసి చూస్తే కిందే ఉందో నీకే తెలిసేదిగా. ఏయ్, స్టోరీలొద్దు. అక్కడున్న దాన్ని నాలాంటి వాళ్ళు టచ్ చేయకుండా నీ ఫ్రెండ్ సహాయంతో ప్లాన్ చేశావు. ఆ విషయం తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? Shut up! నువ్వు దాచిపెట్టింది ఇప్పుడక్కడ లేదని నాకు తెలుసు. దాన్ని ఎవరు తీసుకెళ్ళుంటారో నీకు తెలుసు. ఎవరు వాళ్ళు? నీ వైఫా? నీ తండ్రా? నీ ఫ్రెండా? వాళ్ళెవ్వరూ కాదు. నీకు నీ చెల్లంటే ప్రాణం. నా గెస్సింగ్ కరెక్ట్ అయితే నాట్ 100%, 200% నీ చెల్లె దాన్ని తీసుకువెళ్ళుండాలి. ఈశాన్వి నా చెల్లెల్ని ఏమైనా టార్చర్ చేస్తుందా? నీకిచ్చిన టైం దగ్గర పడింది. టైం దాటేలోగా చెప్పలేదనుకో. చంపేస్తావా? నాకు చావంటే భయం లేదు. చంపేయ్, చంపేయ్. నీ వంశస్థులు, నీ రక్త సంబంధీకులు మాత్రమే ఆ గుళ్ళోకి ప్రవేశించగలరు. నేను వెళ్ళాలంటే నీ వాళ్ళ హెల్ప్ కావాలి. ఆ కారణం చేతే నిన్ను చంపకుండా వదిలేశానన్న విషయం నీకు కూడా తెలుసు. అందుకే ఇంత మొండిగా మాట్లాడుతున్నావు. నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. నాకు మండిందంటే నీ కుటుంబం మొత్తాన్ని. శాన్వి, నన్ను బంధించి ఒక తప్పు చేశావు, హింసించి మరో తప్పు చేశావు, ఇప్పుడు మళ్ళీ ఇంకో తప్పు చేస్తానంటున్నావు. మటన్ అమ్మేవాడు మేకని చంపడం తప్పు కాదు. అది వాళ్ళ వృత్తి. ఇది నా ప్రవృత్తి. నీ ఫ్యామిలీ అనేసరికి భయం వేసింది. నన్ను నా కుటుంబాన్ని చంపేసినా నువ్వు అక్కడికి చేరుకోలేవు. నువ్వు కావాలనుకుంది నువ్వు దక్కించుకోలేవు. శాన్వి, నువ్వు నాతో కాదు, దేవుడితో పెట్టుకుంటున్నావు. నువ్వు నీ టెక్నాలజీ ఆ దైవశక్తి ముందు నిలవలేదు, గెలవలేదు. ఆల్రెడీ నీ కళ్ళతో నువ్వే చూసావుగా. నువ్వు ఒక్కడుగు ముందుకేసుంటే ఆ మంటల్లో మాడి మసైపోయి ఉండేదానివి. మర్చిపోయావా? నువ్వన్నది కరెక్టే. నా టెక్నాలజీ దైవశక్తితో పోటీ పడలేకపోవచ్చు. అందుకే ఆ శక్తిని ఢీకొట్టడానికి దుష్ట శక్తులతో పాటు అన్ని శక్తుల్ని కూడగడుతున్నాను. నా ప్రయత్నాన్ని ఏ దేవుడు అడ్డుకుంటాడో చూస్తాను. మేడం, వద్దు వద్దు, ప్లీజ్ వద్దు, ప్లీజ్ వద్దు, ప్లీజ్ వద్దు, ప్లీజ్ వద్దుకో. కనపడకుండా ప్రాణం తీసే యమపాశంలా, విషమలయంలా. నీ ఫ్యామిలీని ఎవరు కాపాడుతారో నేను చూస్తాను.
నీ ఫ్యామిలీని ఎవరు కాపాడతారో నేను కాపాడతాను, నేను చూస్తాను.